మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మంగళాచరణ ఎవరైనా చేస్తారా? నేను చేస్తాను మాతాజీ. హరే కృష్ణ చేయి. మాతాజీ చేస్తున్నారా? ఓకే. నేను చేస్తున్నానండి. ఓకే, చేయండి మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసూతే దేవి ప్రణమామి హరి ప్రియే. తప్త కాంచన నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యైశ్వరం. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికీ ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ అంబరీష్ మహారాజ్ గురించి. అయితే అంబరీష్ మహారాజ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా మంది తెలిసే ఉంటుంది. బట్ మనం మళ్ళా గుర్తు చేసుకుందాము. అయితే అంబరీష్ మహారాజు చాలా గొప్ప భక్తుడు అన్నమాట. ఆయనకి చాలా మంచి గొప్ప వైష్ణవ లక్షణాలు ఉంటాయి. మనం ఈ రోజు అంబరీష్ మహారాజ్ నుంచి మనం ఎలాంటి వైష్ణవ లక్షణాలు నేర్చుకోవచ్చు, ఆయనకి ఉన్న వినయం, సహనం, క్షమాగుణం, దయ, కరుణ, ఇవన్నీ ఆయన ఎలా చూపించారు, ఆయన దుర్వాస మహామునితో ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా ప్రవర్తించారు, ఆ ఇంకా కృష్ణ ఆయన్ని ఎలా కాపాడారు అనేది మనం ఈ రోజు చెప్పుకుందాము. అయితే అతని కథ ఖచ్చితంగా భక్తులందరికీ చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆయనకున్న గొప్ప లక్షణాలు, ఆయన ప్రపంచమంతటికి రాజు అయినప్పటికీ, ఆయన ఈ తరగని సంపద ఉన్నప్పటికీ అతను దాన్ని అంతటిని పట్టించుకోలేదు. అలానే అతను అజాగ్రత్తగా కూడా, అంటే ఈ సంపద అంతా వేస్ట్ అని ఆయన బాధ్యతలు కూడా విస్మరించలేదు. ఆయన బాధ్యత, రాజుగా ఆయన బాధ్యత చేస్తూనే ఆయన ఎలా సంపదతో అనుబంధం పెంచుకోకుండా భగవంతుడి సేవతో అనుబంధాన్ని పెంచుకొని భగవంతుడికి ఎలా దగ్గరయ్యారు అనేది మనం ఈరోజు చూద్దాము. అయితే ఆయన భాగవతంలో 9వ స్కందంలో మనకి సుఖదేవ్ గోస్వామి ఈయన గురించి, అంబరీష్ మహారాజ్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే దాంట్లో మనం ఒక 3 శ్లోకాలు ఉంటాయి. ఆయన ఇంద్రియాలని, ఆయన భౌతికమైన శరీర అవయవాల్ని ఎలా ఆయన భగవంతుడి సేవలో వాడారు అనేది క్లియర్ గా చెప్పారు. దాంట్లో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మనం అది ఒకసారి చదువుకొని దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. స్క్రీన్ కనిపిస్తుందా ఎవరైనా? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ.
కృష్ణ. ఒక్క నిమిషం. స వై మనః కృష్ణ పదారవిందయో స వై మనః కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే వచాంసి వైకుంఠ గుణాన వర్ణనే శృతిం చకారాచ్యుత సత్కథోదయే శృతిం కథోదయ కరౌ హరేర్మందిరమార్జనాదిషు కరో ముకుందలింగాలయ దర్శనే దృశౌ ముకుందలింగాలయ దర్శనే దృశ్య తద్భృత్య గాత్ర స్పర్శే అంగ సంగమం ఘ్రాణాం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషీకేశ పదాభివందనే కామం చ దాస్యేన తు కామకామ్యయా యతోత్తమ శ్లోక జనాశ్రయా రతిః మళ్ళా ఇంకోసారి సెట్ చేసుకుందాం. స వై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే శృతిం చకారాచ్యుత సత్కథోదయే కరౌ హరేర్మందిరమార్జనాదిషు ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం ఘ్రాణాం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే సర్పణే శిరో హృషీకేశ పదాభివందనే కామం చ దాస్యేన తు కామకామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయా రతిః స వై మనః కృష్ణ పదారవిందయోర్ స వై మనః వచాంసి వైకుంఠ గుణానువర్ణనే వర్ణనే శృతిం చకారాచ్యుత సత్కథోదయే కరౌ హరేర్మందిరమార్జనాదిషు ముకుందలింగాలయ దర్శనే దృశౌ
ముకుందలింగాలయ దర్శనే దర్శనే దృశో తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం స్పర్శే సంగమం గ్రాణాం చ తత్పాద సరోజ సౌరభే సౌరభే శ్రీమత్తులస్య రసనాం తదర్పితే శ్రీమద్రసనాతద్భితే ఆదౌ హరే క్షేత్ర పదానుసర్పణే పాదోహరే శిరో హృషీకేశ పదాభివందనే కామం చ దాస్యేన తు కామకామ్యయా కామకామ్యయా యతోత్తమ శ్లోక జనాశ్రయా రతిః యతో తమ జనాశ్రయతి. హరే కృష్ణ మాతాజీ, అందరు మ్యూట్ లో ఉంటే ఇంకా మంచిగా చదవచ్చు మాతాజీ. ఎవరైతే శ్లోకం రిసైట్ చేయట్లేదో వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళండి. మనం ఒకసారి ఈ 3 శ్లోకాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకం చదవండి. కుటుంబ కుమారి మాతాజీ, ఇందాక మీరు హరే అడిగారు, కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఫస్ట్ది చదవండి. ఆ. ఇంకా ఎవరైనా చదవాలనుకుంటే మిగతా 2 శ్లోకాలు మనం హ్యాండ్ రేస్ చేయండి. ఇందిరా మాతాజీ నెక్స్ట్ చదవండి. మీరు చదవండి మాతాజీ. జై మనః కృష్ణ పాదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్తనే శృతిం చాకరాచ్యుత కథోదయే కరో హరేర్మందిర మార్గనదీశ. ముకుందలింగాలయ దర్శనే దృశ్యౌ తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసనాం తదర్పితే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ రాణి మాతాజీ మాతాజీ. రాణి మాతాజీ చదవండి. పాదౌ హరేః క్షేత్ర పాదానుసర్పణే శిరో హృషీకేశ పాదాభివందనే కామంచ దాస్యేన తు కామకామ్యాయ యథోత్తమ శ్లోకే జనాశ్రయదతిః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒకసారి చదువుకుందాము. ఇంకెవరైనా ముగ్గురు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చదువుకొని మనం దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. చదువున్నా మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వై మనః కృష్ణ పాదారవిందయో వాచాసి వైకుంఠ గుణాను వర్ణనే శృతించ కరాచ్యుత సత్కథోదయే కరో హరేర్మందిరమార్చనాదిషు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. చదవచ్చా? శోభా మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. మీరు నెక్స్ట్ చదవండి మాతాజీ. దేవశ్రీ నెక్స్ట్ చదవండి. ముకుందలింగానయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్య రసనాంతద్ అర్పితే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ. పాదౌ హరే క్షేత్ర పాదానుసర్పణే శిరో హృషీకేశ పాదాభివందనే కామంచ దాసేన తు కామకామ్యయా యతోత్తమ శ్లోక జనాశ్రయ రతిః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దుర్గా మాతాజీ మీరు కూడా లాస్ట్ శ్లోకం చదవండి. మనం ఇంక తర్వాత సరే మాతాజీ. పాదో హరిః క్షేత్ర పాదానుస్పర్శనే శిరో హృషికేశ పాదాభివందనే కామాంచ దాస్యేన తు కామకామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయ రతిః. ధన్యవాద ప్రణామం మాతాజీ.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే మనం ఒక్కొక్క లైన్ కి మీనింగ్ చూద్దాము. సవై మనః కృష్ణ పాదారవిందయోర్ అంటే అంబరీష్ మహారాజు ఆయన మైండ్ ని ఎలా వాడారని చెప్తున్నారు. మనః అంటే మనస్సు, ఆయన కృష్ణ పదారవిందయోర్ అంటే ఆయన కృష్ణ పాద పద్మములని గురించి ఆలోచించడానికి వాడేవాళ్ళంట ఆయన మైండ్. అంటే సవై మనః కృష్ణ పదారవిందయోర్ ఆయన పాద పద్మముల గురించి ఆయన మైండ్ ఆలోచిస్తూ ఉంటదంట. వచాంసి వైకుంఠ గుణానువర్ణనమే. వచాంసి అంటే ఆయన మాటలు, ఆయన వాక్కు ఎలా వాడేవాళ్ళు అంటే వైకుంఠ గుణానువర్ణని, అంటే వైకుంఠంలో ఉండే భగవంతుడి గురించి గుణాల గురించి వర్ణించడానికి వాడేవాళ్ళంట. అంటే ఆయన మైండ్ ఆయన భగవంతుడి పాదాల గురించి ఆలోచించడానికి వాడేవాళ్ళంట. ఆయన వాక్కు వైకుంఠంలో ఉన్న భగవంతుని గుణాలని వర్ణించడానికి వాడేవాళ్ళంట. అయితే కరౌర్ హరేర్ మందిర మార్జనాదిషు అంటే ఆయన చేతులు ఎలా వాడేవాళ్ళంటే మందిర మార్జనాదిషు అంటే టెంపుల్ హరి మందిరాలు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి. 3వ లైన్ వదిలేశారు. శృతిం నేను చెప్తాను. యాక్చువల్ గా అది కరవ్ ముందు వస్తుంది, శృతిం తర్వాత వస్తుంది. నేను ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయింది అనమాట. ఇది తెలుగులో లేదు, ఎక్కడ దొరకలేదు నాకు. నేను గూగుల్ ట్రాన్స్లేట్ వాడి చేశాను కాబట్టి యాక్చువల్ గా కరవ్ ముందు వస్తుంది, శృతిం తర్వాత వస్తుంది. సరే నేను శృతిం చెప్పి కరవ్ చెప్తాను నేను. అయితే శృతిం చకారాచ్యుత సత్కథోదయే. శృతిం అంటే శృతి అంటే వినడం అనమాట. ఆయన చెవులు ఎట్లా వాడేవాళ్ళంటే చకారాచ్యుత సత్కథోదయే ఆయన డివోటీస్ నుంచి భగవంతుడు అచ్యుత కథ వినడానికి వాడేవాళ్ళంట. అంటే అది కూడా భగవద్భక్తుల నుంచి ఆయన ఆ భగవంతుడి లీలల్ని వినడానికి ఆయన చెవులు వాడేవాళ్ళంట. కరౌ హరేర్ మందిర మార్జనాదిషు అంటే ఆయన చేతులు ఎలా వాడేవాళ్ళంటే మన హరి మందిరాలని క్లీన్ చేయడానికి, మార్జనాదిషు అంటే క్లీనింగ్ అనమాట, క్లీనింగ్ చేయడానికి వాడేవాళ్ళు అనమాట. సో ఆయన మైండ్, ఆయన వాక్కు, ఆయన చేతులు, ఆయన చెవులు ఎలా వాడేవాళ్ళు ఫస్ట్ శ్లోకంలో మనకు తెలిసింది. సో సెకండ్ శ్లోకంలో మనం చూద్దాం ఆయన మిగతా భౌతికమైన శరీరంలో ఉన్న అంగాల్ని ఇంకా ఎలా వాడారు అనేది. ముకుంద లింగాలయ దర్శనే దృశో అంటే ఆయన కళ్ళు ఎలా వాడేవాళ్ళు అంటే భగవంతుడే అంటే ముకుంద అంటే కృష్ణుడికి కూడా పేర్లు కూడా అచ్యుత, ముకుంద, హరి చాలా పేర్లు వాడారు కృష్ణుడికి కూడా ఇక్కడ, అది కూడా మనం గమనించవచ్చు. అయితే ఆయన కళ్ళు ఎలా వాడేవాళ్ళు అంటే భగవంతుడు ముకుంద టెంపుల్స్ కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడానికి వాడేవాళ్ళంట ఆయన కళ్ళు. తద్భృత్య గాత్ర స్పర్శే అంగ సంగమం అంటే ఆయన బాడీ ఎలా వాడేవాళ్ళంటే ఆయన మిగతా డివోటీస్ ని కలిసి వాళ్ళని ఆలింగనం చేసుకోవడానికి వాడేవాళ్ళంట. అలా ఆ బాడీని అంటే మిగతా డివోటీస్ స్పర్శ తగిలేలాగా ఆయన ఆలింగనం చేసుకోవడానికి వాడేవాళ్ళంట. సో ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే. ఈ ఘ్రాణం అంటే ముక్కు అనమాట. ఆ ముక్కుని ఎలా వాడేవాళ్ళంటే పాద సరోజ సౌరభే ఆయనకి భగవంతుడికి పాదాల దగ్గర పెట్టిన పువ్వులు సువాసన వస్తాయి కదా, ఆ సువాసన తీసుకోవడానికి ఆయన ముక్కు వాడేవాళ్ళంట. శ్రీమత్తులస్య రసనాం తదర్పితే ఆయన నాలిక ఎట్లా వాడేవాళ్ళంటే భగవంతుడికి ఆఫర్ చేసిన భోగా ఉంటది కదా, నైవేద్యంలో తులసి ఆకు వేస్తారు కదా, ఆ ప్రసాదం తీసుకోవడానికి మాత్రమే వాడేవాళ్ళంట ఆయన నాలుకని. సో ఈ రెండో శ్లోకంలో దేని గురించి చెప్పారంటే ఆయన కళ్ళు, ఆయన బాడీ, ఆయన ముక్కు ఎలా వాడేవాళ్ళు, ఆయన నాలుక ఎలా వాడేవాళ్ళు చెప్పారు. అయితే మూడో శ్లోకంలో చూద్దాము. ఆయన పాదవు హరే క్షేత్ర పదానుసర్పణే ఆయన పాదాలు ఎట్లా వాడేవాళ్ళు అంటే భగవంతుడి లీలలు జరిగిన హోలీ ప్లేసెస్ కి వెళ్ళడానికి వాడేవాళ్ళు. అంటే బృందావన్, పూరి జగన్నాథ్ ఇలాంటి గొప్ప గొప్ప ప్రదేశాలు ఉంటాయి కదా, అలాంటి ప్రదేశాలకి వెళ్ళడానికి ఆయన పాదాలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. అలా వాడేవాళ్ళంట ఆయన పాదాలు. శిరో హృషికేశ పదాభివందనే ఆయన తల ఎలా వాడేవాళ్ళంటే హృషికేశ పదాభివందనే ఆయన దండవత్ చేయడానికి, ఎవరికి హృషికేశకి దండవత్ చేయడానికి వాడేవాళ్ళు అనమాట ఆయన తల. కామం చ దాస్యే నతు కామ కామ్యయ అంటే ఆయన కామం అంటే డిజైర్ అన్నమాట, కోరికలు. ఆయన కోరిక ఎలా ఉండేదంటే దాస్యే అంటే ఆయన ఎలా భగవంతుడి సేవలో ఉండాలి అని వాడేవాళ్ళంట. నతు కామ కామ్యయ అంటే ఆయనకి వేరే భౌతికమైన కోరికలు, ఇది ఏదో ఎంజాయ్ చేయాలనే కోరికలు, ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియ తృప్తి కోసం చేయాలనుకునే కోరికలు ఏమి ఉండేవి కాదంట ఆయనకి. ఆయన కోరికల్లా ఆయన భగవంతుని ఎలా సేవ చేయాలి అనే కోరికలోనే ఉండేవాళ్ళంట ఆయన.
యథోత్తమ శ్లోక జనాశ్రయారతి. అంటే ఈయన ఎలా ఆయన భగవంతుడి మీద అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇవన్నీ చేసేవాళ్ళంట. ఈ పైన చెప్పిన వాటన్నిటిని భగవంతుడి మీద అనుబంధం ఏర్పరచుకోవడానికి, ఆయన సేవకి ఉపయోగించుకోవడానికి ఆయన ఇవన్నీ చేసేవాళ్ళని చెప్తున్నారు అనమాట. సో అంబరీష్ మహారాజు చాలా గొప్ప భక్తుడు. ఆయన ప్రతి నిమిషము భగవంతుడి గురించి ఆలోచించేవాళ్ళు. అలా అని ఆయన బాధ్యతల్ని ఎప్పుడు విస్మరించలేదంట. ఆయన ఎప్పుడు భగవంతుడికి ఆ, సేవ చేసినా సరే, ఆయన ఎలా రాజుగా ఆయన ప్రజల్ని ఎలా కాపాడాలి, ఎలా చూసుకోవాలి, అవన్నీ కరెక్ట్ గా చేసేవాళ్ళంట. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. మనకి కూడా భౌతికమైన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. మనం చాలా మంచి పోస్ట్ లో ఉండొచ్చు, చాలా మంచి పొజిషన్ లో ఉండొచ్చు, ఎంత గొప్పవారైనా అవ్వచ్చు భౌతికంగా. అవన్నీ కూడా చెప్పాలంటే అవన్నీ చేయాలి. అంటే మనకు ఆస్తులు అంతస్తులు ఉండడంలో తప్పులేదు, మనం భౌతికమైన రెస్పాన్సిబిలిటీస్ చేయడంలో తప్పులేదు. ఎలా అంబరీష్ మహారాజు రాజుగా పరిపాలిస్తూనే భగవంతుని సేవలో ఎలా ఉన్నారు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అయితే కాకపోతే మనమే యజమాని అనుకోకూడదు అనమాట. ఇప్పుడు అంబరీష్ మహారాజు ఎలా అయితే ఆయన రాజ్యం మీద, ఆయన ఆస్తి మీద, ఆయనకున్న చాలా సౌకర్యాల మీద ఆయన ఏమీ అనుబంధం పెంచుకోకుండా ఆయన బాధ్యత నిర్వహిస్తూనే ఆయన మంచిగా ఆయన అంగాలని, ఆయన బాడీని, మైండ్ని, ఇంద్రియాలని మొత్తాన్ని భగవంతుడి సేవలో వాడారనమాట. అది మనం నేర్చుకోవాల్సింది. అంతేగాని మనమే దీనికి, ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉన్న, ఒక కారు ఉన్న, దానికి మనమే యజమాని అనుకుంటూ ఉంటాం కదా, కానీ అదంతా భగవంతుడు ఇచ్చిందే అని మనం తెలుసుకోవాలంట. ఇదంతా అది అంబరీష్ మహారాజు స్వయంగా ఆయన అలా అనుకునే వాళ్ళంట. ఈ రాజ్యం ఇవన్నీ నాకు భగవంతుడు ఇచ్చినాయి, నేను నా బాధ్యత నేను నిర్వహిస్తాను, కానీ నేను మైండ్ లో అంత భగవంతుడి సేవకి ఎలా ఉపయోగించాలి, ఇంకా ఆయన ప్రజలందరినీ కూడా భక్తి చేయడానికి చాలా ప్రేరేపించే వాళ్ళంట. అలాంటి ఎన్వైరన్మెంట్, అలాంటి సరౌండింగ్స్ కల్పించే వాళ్ళు అనమాట. సో నేను కృష్ణుడి సేవకుడిని, నేను ఆయన సేవలోనే నిమగ్నం అవ్వాలి. నా బాడీ, నా మనస్సు, నా తెలివితేటలు, నా ఇంద్రియాలు, నాకున్న ప్రాపర్టీ మొత్తం, ఈ సంపద అంతా భగవంతుడి సేవలో ఎట్లా వాడాలి అనేది మాత్రమే ఆలోచించేవాళ్ళు అనమాట. ఇది ఇది అందరికీ ఉండదు. శుద్ధ భక్తుల యొక్క మెంటాలిటీ, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మనం అంబరీష్ మహారాజు నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో అయితే ఈ అంబరీష్ మహారాజు ఎలా పుట్టారు, ఎవరికి పుట్టారు అనేది కూడా మనం తెలుసుకుందాము. అయితే మను కుమారుడు నభాగా అనే రాజు ఉండేవాడంట. ఆ నభగాకి ఇంకో కొడుకు ఉండేవాడంట, నాభాగా అనే కొడుకు ఉండేవాడంట. ఆయనకి చాలా మంది కుమారులు ఉంటారు, దాంట్లో నాభాగా అనే ఒక కుమారుడు ఉండేవాడు అనమాట. ఈ నాభాగా అనే కుమారుడు గురుకులంలో చాలా సంవత్సరాలు ఉన్నాడంట. అయితే మిగతా సోదరులందరూ అనుకుంటారు, ఈ నాభాగా ఇంకా గృహస్థ అవ్వడానుకుంటా బ్రహ్మచారి అయిపోతున్నట్టున్నాడు, గురుకులంలోనే ఇంకా ఉన్నాడు కాబట్టి, అతను తిరిగి రాలేదు కాబట్టి వాళ్ళందరూ అనుకుంటారు, వాళ్ళ సోదరులందరూ వాళ్ళ రాజ్యంలో ఆయనకి ఏ వాటా లేకుండా మొత్తం వాళ్ళే పనిచేసుకుంటారంట. సో ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత ఈ నాభాగా గురుకులం నుంచి తిరిగి ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఆయన ఆస్తి వాటా ఏమి ఉండదన్నమాట. సో మొత్తం అంతా పనిచేసుకున్నారు కాబట్టి అదే చెప్తారంట, మేమందరం పనిచేసుకున్నాము, నీకు ఇంకా ఏమి మిగలలేదు, అయితే నువ్వు తండ్రి గారిని వాటాగా తీసుకో అని చెప్తారంట. సో అయితే కానీ నా బాగాకి నచ్చదు ఆ విషయం. వెళ్ళి తండ్రి గారి దగ్గర అడుగుతారనమాట. తండ్రి గారి దగ్గర అడిగి ఇలా చెప్తున్నారు సోదరులు, నాకు అంత బాగా అనిపించలేదంటే, అప్పుడు తండ్రి గారు కూడా, అవును ఇది చాలా మోసము, నువ్వు జీవనోపాధి కోసం ఏం చేయాలి అనేది నువ్వు ఆలోచిస్తా ఉండొచ్చు, నేను నీకు ఒక సలహా ఇస్తాను. ఇక్కడ దగ్గరలో యజ్ఞక్షేత్రం ఉంటుంది, అక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, అంగీరముని యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సో అంగీరముని యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు నేను నీకు 2 మంత్రాలు చెప్తాను, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళు నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు యజ్ఞం అయిపోయిన తర్వాత అని చెప్తారనమాట. అయితే ఆ సాధువులు అందరూ, అంగీరముని మిగతా సాధువులందరూ యజ్ఞానికి, యాగానికి సంబంధించిన డబ్బుల్ని అవన్నీ సేకరిస్తారనమాట. అయితే యజ్ఞం బాగా పూర్తిగా అవుతుంది, ఈయన కూడా 2 మంత్రాలు చక్కగా జపిస్తారు, వాళ్ళందరికీ ఆయన కూడా నచ్చుతారు. అయితే వాళ్ళందరూ అనుకుంటారు మిగతా చాలా డబ్బులు మిగిలిపోతాయి అనమాట ఆ యజ్ఞం చేసిన తర్వాత కూడా, ఆ డబ్బులన్నీ అతనికి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యి అతనికి ఇచ్చేస్తారనమాట. అయితే జనరల్ గా ఏం చేస్తారంటే, ఈ యజ్ఞ యాగాలకి సేకరించిన డబ్బు మిగిలిపోతే శివుడికి ఇచ్చేస్తారంట. అయితే శివుడు వచ్చి ఈయన్ని అడుగుతారంట, అదేంటి ఇదంతా నాకు చెందాల్సింది కదా, నువ్వెందుకు తీసుకుంటున్నావు అని.
అయితే నా భాగా ఏమంటారంటే కానీ నేను ఇవ్వను అనరు, అలా అని ఇస్తానని కూడా అనరు అనమాట. మీకు నా గురించి తెలుసు కదా, ఇలా ఇలా జరిగింది, మా తండ్రి గారు ఇలా చెప్పడం వల్ల వచ్చాను, మీరే దయ చూపించాలి అని శివుడిని వేడుకుంటారంట. అయితే శివుడు సంతోషించి ఆయనకి ఆ ధనం అంతా ఇచ్చేసి వెళ్ళిపోతారంట. సో అలాగా ఆయన అక్కడి నుంచి మంచిగా రాజ్యం ఏర్పాటు చేసుకొని బాగా కొంచెం గొప్ప రాజు అవుతాడు అనమాట. సో ఈ నాభాగా కొడుకే అంబరీషుడు అనమాట. అంబరీష్ అని ఆయన నాభాగాకి జన్మిస్తాడు అనమాట. ఆయన మనకి తెలుసు కదా, అత్యంత ప్రసిద్ధమైన భక్తుడు ఈ అంబరీష్ మహారాజ్. తెలియని వాళ్ళు చాలా మంది మన వైష్ణవ సాంప్రదాయంలో అంబరీష్ మహారాజ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన గురించి ప్రత్యేకమైన ఒక ఒక చాప్టరే ఉంటుంది భాగవతంలో. ఒక చాప్టర్ అంతా ఆయన గురించి, ఆయన భక్తి ఎలా చేశారు, ఆయనకి దుర్వాసనతో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించారు, వైష్ణవ ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా వివరించారు శ్రీమద్ భాగవతంలో మన సుఖదేవ్ గోస్వామి. అయితే అంబరీష్ మహారాజు ప్రపంచం అంతానికి చక్రవర్తి అయినప్పటికీ మనం అనుకున్నాం కదా, ఆయన భౌతిక విషయాల మీద అంత బాగా అనుబంధాన్ని పెంచుకోరు. ఆయన చక్కగా భగవంతుడి మీదే ఆయన మనస్సు, ఆయన ఇంద్రియాలు భగవంతుని సేవలో నిమగ్నం చేస్తారు. అయితే మహారాజు ఎంత సంపన్నం ఉన్నప్పటికీ ఆయన బాధ్యతలు మాత్రమే చూసుకునే వాళ్ళు అని అనుకున్నాం కదా. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, ఆయన చాలా భక్తుడు కాబట్టి ఆయన ఏకాదశి వ్రతాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఒకసారి ఆయన వాళ్ళ రాణి గారు బృందావనానికి వెళ్ళి 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాలు అక్కడే చేయాలని అనుకుంటారు అన్నమాట. ప్రతి ఏకాదశి అక్కడ 1 సంవత్సరం అక్కడే ఉండి ప్రతి ఏకాదశి అక్కడే చేయాలనుకుంటారు. ఆ సంవత్సరం లాస్ట్ ఏకాదశి కూడా వాళ్ళు చేస్తారు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళ తర్వాత రాజ్యానికి తిరిగి రావచ్చు అనమాట. అలా 1 సంవత్సరం అలాంటి వ్రతం చేయాలని అనుకుంటారు అనమాట. అయితే ఆ లాస్ట్ ఏకాదశి అయిపోతుంది, చక్కగా ద్వాదశి వస్తుంది. ఇంకా వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని విరమించుకోవడానికి వాళ్ళు భోజనం చేయాలన్నమాట. ఇంక అప్పుడు వాళ్ళ దగ్గరికి అంబరీష్ మహారాజు వస్తారనమాట. అంబరీష్ మహారాజు వచ్చినప్పుడు అంబరీష్ మహారాజ్ దగ్గరికి ఈయన దుర్వాస ముని వస్తారనమాట. దుర్వాస ముని వచ్చినప్పుడు ఆయన చక్కగా ఆయన్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానించి చక్కగా ఆయనకి ఆసనం ఇచ్చి ఆయన్ని కూడా భోజనం చేయమని అడుగుతారనమాట. మధ్యాహ్నం సమయం అవుతుంది కాబట్టి ఆయన ఏమంటారంటే, సరే నేను భోజనం చేయడానికి ఒప్పుకుంటాను, కానీ యమునా నదిలో స్నానానికి వెళ్ళొస్తాను అంటారు. అంటే ఈ మునులు ఋషులు వాళ్ళు 3 సార్లు స్నానం చేస్తారండి, మధ్యాహ్నం కూడా స్నానం చేస్తారు. సో ఆయన స్నానానికి యమునా నదికి వెళ్తారు. యమునా నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతారనమాట. ధ్యానంలోకి వెళ్ళిపోయి చాలాసేపు దాకా బయటికి రారనమాట. ఇంకా మహారాజా అంబరీషు ఉపవాసం విరమించే సమయం గడిచిపోతుంది కదా, మీ అందరికి తెలుసు కదా. మనం పారణ చేసే టైము కరెక్ట్ గా చేయాలి. వ్రతం ఫలితం దక్కాలంటే పారణ టైము కరెక్ట్ గా ఉండాలన్నమాట. మనకి ఇచ్చిన టైంలోనే ఉపవాసం అనేది విరమించుకోవాలన్నమాట. అయితే ఇక పండితులు బ్రాహ్మణులు సలహా అడుగుతారనమాట. ఆయన ఏం అడుగుతారంటే, సరే ఈ నేను తినేసి ఆయనకి అవమానం చేయదలుచుకోలేదు దుర్వాస మునికి. అలా అని తినకుండా ఈ సంవత్సర కాలం చేసిన వ్రతభంగం కూడా చేయాలనుకోవట్లేదు. అయితే నేను కొంచెం మంచి నీరు తాగుతాను, ఎందుకంటే నీరు తాగితే తిన్నట్టు అవుతుంది, తిననట్టు కూడా అవుతుంది. ఎందుకంటే ఆయన నిర్జలు చేస్తారు కాబట్టి మంచినీరు తాగితే గనుక ఆయన ఉపవాసానికి భంగం కలగదు, అలా అని దుర్వాసం మునికి తిన్నట్టు కూడా అవ్వదు అనేసి ఆయన అడుగుతారనమాట. సో అందరూ బ్రాహ్మణులందరూ చక్కగా అవును మీరు అలా చేయొచ్చు, ఏమీ అవ్వదని చెప్తారనమాట. సో అయితే తర్వాత కొంతసేపటికి ఆయన కొంచెం నీరు తీసుకుంటారు. తర్వాత కొంతసేపు ఆగాక దుర్వాస ముని ఆయన ధ్యానంలో నుంచి బయటకు వచ్చి స్నానం ముగించుకొని ఆయన భోజనానికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆయనకి ఆధ్యాత్మిక శక్తి ద్వారా దుర్వాస మునికి ఏమర్థం అవుతుందంటే, అంబరీషుడు నీరు తాగాడని అర్థమవుతుంది అనమాట. ఇంకా ఆయనకి చాలా కోపం వస్తుంది అనమాట. చాలా కోపం వచ్చి ఆయన ఇంకా మహారాజా అంబరీష్ ని బాగా నిందించడం, విమర్శించడం స్టార్ట్ చేస్తారనమాట. బాగా విమర్శించిన తర్వాత కూడా అంబరీష్ మహారాజ్ ఒక్క మాట కూడా మాట్లాడరు. అయినా సరే ఆయనకి ఇంకా సంతృప్తి చెందడు అనమాట. ఆయన అంత విమర్శించినా కూడా, ఈయన ఏం మాట్లాడకపోయినా కూడా ఆయన సంతృప్తి చెందరు. ఇంకా ఆయన కోపం పెరిగిపోతూనే ఉంటది అనమాట. అంటే ఆయనకి అంత కోపం ఎందుకు వస్తుంది అంటే, ఆయనకి అసూయ వల్ల వస్తుందని మనం తెలుసుకోవచ్చు. తర్వాత చివరికి అతను తన జుట్టులో నుంచి ఒక ఎంట్రుక తీసి ఒక రాక్షసుడిని సృష్టిస్తారనమాట. సృష్టించి ఆయన్ని ఈ అంబరీష్ మహారాజ్ మీదకి పంపిస్తారనమాట. అయితే భగవంతుడు పరమ భక్తుడైన అంబరీష్ మహారాజు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరనమాట. ఈయన సృష్టించిన
రాక్షసుని చూసి, ఆయన నిప్పు రాక్షసుడు అనమాట, అగ్ని రాక్షసుడు, అగ్నిలాగా ఉంటాడనమాట. ఆయనని ఈయన మీద పంపించినా సరే ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడు అనమాట. ఆయన అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఆయన కృష్ణుడు ఇలా అనుకున్నాడేమో, నేను కృష్ణుడు ఏది ఇస్తే అది తీసుకుంటాను అనేలాగే ఉంటారనమాట ఎప్పుడు. సో ఆయన కొంచెం కూడా భయపడరు, కొంచెం కూడా ఒక అడుగు కూడా వెనక్కి వేయరు, అట్లానే నుంచుని ఉంటారు. అయితే భగవంతుడు ఖాళీగా కూర్చోరు కదా, ఆయన భక్తులకి ఏదన్నా ఆపద కలిగితే ఆయన వెంటనే రక్షించడానికి రెడీ అయిపోతారు కదా. సో ఆయన అంబరీష్ మహారాజు మీదకి తన సుదర్శన చక్రాన్ని పంపిస్తారనమాట. అది వెంటనే ఆ మండుతున్న రాక్షసుని బూడిద చేసేస్తుంది అనమాట. అదే ఒక నిప్పు బూడిద చేయటం ఎక్కడ చూడలేదు కదా, కానీ ఇక్కడ జరుగుతుంది అనమాట. సో అంబరీష్ మహారాజ్ మీదకి వచ్చిన ఆ నిప్పు రాక్షసుడిని సుదర్శన్ చక్రం వచ్చి ఆ రాక్షసుడిని బూడిద చేసేస్తుంది అనమాట. సో వెంటనే ఇంకా అక్కడతో ఆగదు, ఇంకా సుదర్శన చక్రం ఇంకా దుర్వాసుడిని వెంబడించడం స్టార్ట్ చేస్తుంది. దుర్వాసుడికి భయం వేసి అటు ఇటు పరిగెడతా ఉంటారనమాట. పరిగెడుతూ ఉంటే ఇంకా ఆయనకి ఏం చేయాలో తోచదు, వెంటనే ఇంకా బ్రహ్మలోకానికి పరిగెడతారు అనమాట. ఇంకా ఆ సుదర్శన చక్రం వచ్చే స్పీడ్ కి ఆయనకి ఆ వీపు మీద వేడి బాగా తెలుస్తూ ఉంటదంట. ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడుగుతారంట, నన్ను కాపాడండి ఇలా జరిగిందని. అదే బ్రహ్మ అంటారంట, నేను భగవంతుడు చెప్పిన పనులు చేయడానికి ఉన్నాను గాని నేను ఆయన చేసే పనికి అడ్డం రావడానికి లేను, నాకంత తాహత లేదు, నేను ఎదిరించలేను అని చెప్తారంట. సో ఆయన శివుడి దగ్గరికి వెళ్తారంట, కైలాసానికి. శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా శివుడు కూడా అదే చెప్తారంట, నేను భగవంతుడిని ఎదిరించలేను, నేను ఆయన ఆజ్ఞానికి పరిపాలన చేస్తూ ఉంటాను కాబట్టి నీకు వేరే ఏదైనా అయితే నేను కాపాడగలను కానీ నేను ఈ విషయంలో అయితే నేను కాపాడలేను, నువ్వు విష్ణుమూర్తి దగ్గరికే వెళ్ళి నారాయణనే దర్శించుకో, నారాయణ శరణాగతి వేడుకో, అదే నీకు ఉత్తమమైన మార్గం అని చెప్తారంట. అయితే ఇంకా సుదర్శన చక్రం ఇంకా ఆ వేడికి తట్టుకోలేక వెంటనే ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయి నారాయణ పాదాల మీద పడి శరణాగతి వేడుకొని, నన్ను క్షమించండి, గొప్ప వైష్ణవుడైన అంబరీష్ మహారాజ్ని కించపరిచాను, నాది చాలా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నేను వైష్ణవుడిని బాధ పెట్టినందుకు నాకు ఇలా జరగాల్సిందే, మీరే నన్ను కాపాడాలి అని అడుగుతారంట. అయితే ఆయన అంటారంట, నేను కూడా నిన్ను కాపాడలేను, నువ్వు ఎవరినైతే విమర్శించావో, ఎవరి కోసమైతే ఇలాంటి చేశావో ఆయన్నే వెళ్ళి వేడుకో, అంబరీష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి శరణాగతి వేడుకో, నేనైతే నిన్ను కాపాడలేను అని చెప్తారంట. అయితే ఆయన ఇంకా వెంటనే అంబరీష్ మహారాజ్ పాదాల మీద పడి క్షమాపణ అడుగుతారంట. అంబరీష్ మహారాజ్ చాలా సిగ్గుపడతారంట. దుర్వాసుడు లాంటి ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఆయన పాదాల మీద పడితే ఇంకా ఆయన సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేసి ఇంకా ఆయన ఆపుతారు, ఆయన రక్షిస్తారనమాట. అయితే దుర్వాసుడు వైకుంఠంలోకి వెళ్ళినప్పుడు నారాయణుడిని అడుగుతారంట, నువ్వు నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంటారు కదా. గోబ్రాహ్మణ హితాయ చ, నువ్వు గోబ్రాహ్మణులకి హితం చేసేవాడివి, నేను బ్రాహ్మణుడినైనా కూడా నువ్వు కాపాడట్లేదు అని అడుగుతారంట, నేను నిన్ను కాపాడలేను అంటే. అయితే ఆయన అంటారంట, గోబ్రాహ్మణ హితాయచ అయినా సరే నువ్వు నాకు శరణాగతి అవ్వలేదు, ఇప్పుడు అంబరీష్ మహారాజ్ మీదకి నువ్వు అంత పెద్ద రాక్షసుని, నిప్పు రాక్షసుని పంపించినా కూడా అంబరీష్ మహారాజు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు, అక్కడే నుంచొని నేను ఏదిస్తే అది తీసుకుంటానంతా నా మీద డిపెండెంట్ అయి ఉన్నారు, ఆయన నా మీద ఆధారపడి ఉన్నారు. కానీ నువ్వు ఎన్ని లోకాలు పరిగెట్టావు, బ్రహ్మలోకానికి వెళ్ళావు, కైలాసానికి వెళ్ళావు, వాళ్ళందరూ చెప్పిన తర్వాతే నా దగ్గరకు వచ్చావు నువ్వు. సో ఎవరు నా గొప్ప భక్తులు అనేది ఇక్కడ తెలిసిపోతుంది, నా భక్తుల కోసమే నా భక్తుల తర్వాతే ఈ గోబ్రాహ్మణ ఇవన్నీ కూడా తర్వాతే వస్తాయి, భక్తులే గొప్ప వాళ్ళని చెప్తూ ఉంటారు అన్నమాట, కృష్ణాలో చెప్తారంట. సో ఆయనకి అప్పుడు అర్థమవుతుంది, ఇంకా వెంటనే అంబరీష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయన శరణాగతి వేడుకుంటారన్నమాట. సో అట్లా అంబరీష్ మహారాజ్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, ఆయన గొప్ప వైష్ణవ లక్షణాలు, ఆయన భగవంతునికి ఎలా సేవ చేశారు, ఆయన అంగాల్ని ఎలా ఉపయోగించారు, ఆయన ఇంద్రియాలని, మనస్సుని, ఇంకా భౌతికమైన శరీరంలో ఉన్న అన్ని అంగాల్ని ఎలా ఆయన భక్తిలో ఉపయోగించారు. అలా ఉపయోగిస్తూనే ఆయన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదన్నమాట. ఆయన బాధ్యతలు, రాజుగా ఆయనకి ఎంత బాధ్యత ఉందో ఆయన కరెక్ట్ గా చేసేవాళ్ళంట. ఆయన ప్రజల్ని బాగా చూసుకునే వాళ్ళంట, ఆయన రాజ్యాన్ని బాగా చూసుకునే వాళ్ళు, రాజ్యంలో రాణి గారిని, పిల్లల్ని, ఇంకా వాళ్ళందరి ప్రజల్ని చక్కగా చూసుకుంటూనే ఆయన భక్తిలో ఎలా ముందుకు వెళ్ళారు అనేది మనం ఆయన నుంచి నేర్చుకోవచ్చు అనమాట. ఆయన గొప్ప వైష్ణవుడు, ఆయన
భగవంతుడి మీద ఎంత భక్తి, ఎంత ఏది ఇస్తే అది తీసుకుందామని ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఆయన దుర్వాసుడు అంత తిట్టినా సరే, అంత విమర్శించినా సరే, ఆయన ఎప్పుడూ ఆయనకి ఎదురు మాట్లాడలేదు. ఆయన ఎంత దయ, కరుణ, క్షమ ఇవన్నీ ఎంత చూపించారనేది మనం ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఈరోజు అంబరీష్ మహారాజ్ గురించి సంక్రాంతి రోజు చెప్పుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. చాలా చాలా బాగుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా తెలిసింది. అండ్ హరి ఈ బోల్ ఏకాదశి ఇది ఆల్రెడీ తెలిసినదే, అది బై హార్ట్, అంటే చదివినదే చదివిందే ఆ, చదివిలాగా బై హార్ట్ అయిపోయింది. కానీ ఇంకా ఎక్స్ట్రా కూడా తెలిసింది ఆయన పుట్టు పూర్వోత్తరాలు. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో హరే మచ్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ సెకండ్ శ్లోక్ అలా నాలుక గురించి చెప్పారు కదా, ఒక్కసారి చెప్పారా ప్లీజ్? నాలుక ఆయన ప్రసాదం తీసుకోవడానికి వాడతారంట. ప్రసాదంలో మనం తులసి వేస్తాం కదా. మనం నైవేద్యం పెట్టేటప్పుడు భగవంతుడికి భోగా ఆఫర్ చేసేటప్పుడు తులసి ఖచ్చితంగా వేస్తాం కదా. సో అవును మాతాజీ. తులసి వేసిన ప్రసాదం తీసుకోవడానికి ఆయన నాలుక వాడతారంట. నాలుకని అట్లా వాడతారని చెప్తున్నారు. అంటే నాలుకని భగవంతుడి ప్రసాదానికి, మనకి యాక్చువల్ గా చెప్పాలంటే మన నాలుక కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్లో ఉంటాయి. మనం ఆ, తినడం కూడా, ఫుడ్ తినడం నాలుకతోనే తింటాం, మాట్లాడటం కూడా నాలుకతోనే మాట్లాడతాం, ఏదైనా మాట తూలడం కూడా నాలుకే జరుగుతుంది కదా. సో అందుకనే అంటారు మనకి నాలుక ఎలా కంట్రోల్లోకి వస్తుంది అంటే భగవంతుని ప్రసాదం సేవించడం వల్ల మనకి నాలుక కంట్రోల్లోకి వస్తుంది. అంటే మనం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనకుండా, ఇంకా లేకపోతే ఏది పడితే అది తినేయకుండా, ప్రసాదం కానిది. మనకి ఫుడ్ కూడా చాలా చెప్తారు కదా, మనం సాత్వికమైన ఆహారమే తినాలి, ప్రసాదమే తీసుకోవాలని. సో అట్లా మనకి ప్రసాదం తీసుకోవడం అంటే అదొక్కటే. దాని గురించి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన నాలిక కంట్రోల్లో ఉంటదని చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ కొంచెం మాతాజీ. వేరే హరే ఒక్కసారి హరే కృష్ణ ఎక్స్ప్లెయిన్ మాతాజీ. మాతాజీ. హరే సెకండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్. కుటుంబ కుమారి మాతాజీ, మనం హరే కృష్ణ. గిరిజా ఇప్పుడు మాతాజీ క్వశ్చన్ అయిపోయాక మీరు తీసుకుందాము. ఈ మాతాజీ ఇంకా నవవిధ అయిపోయినట్లేదు. భక్తులు, నవవిధ భక్తి మార్గాలన్నీ ఈ మాతాజీ దగ్గరే ఉంటాయండి. హరే కృష్ణ. ఉంటుంది మాతాజీ, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గిరిజా మాతాజీది ఇంకా అయిపోయినట్లేదు క్వశ్చన్, తనది అయిపోయాక మీ దగ్గరకు వస్తాను. చెప్పండి మాతాజీ. గిరిజా మాతాజీ అంటే ఒక్కసారి సెకండ్ పేరు అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ ప్లీజ్. నేను సరిగ్గా సెకండ్ దా. అవును మాతాజీ. ఓకే, ముకుందలింగాలయ అదే కదా మీరు అడిగేది? అవును మాతాజీ. అవును మాతాజీ. ఓకే. సో ముకుందలింగాలయ అదే ఫస్ట్ ఏమో ఎదుటి భక్తులను శరీరాన్ని ఆలింగనం చేసుకుంటే ఆ ప్రేమ అది షేర్ చేసుకున్నట్టుగా ఉంటుందని చెప్పారు కదా. ముకుంద లింగాలయ దర్శనే దృశో అంటే ఆయన కళ్ళు ఎలా వాడతారో చెప్తున్నారు. ముకుంద లింగాలయ దర్శన అంటే ముకుంద ఆలయాల్ని దర్శనం చేసుకోవడానికి వాడుతున్నారంట ఆయన కళ్ళు. అంటే భగవంతుడి దర్శనానికే వాడుతున్నారు ఆయన కళ్ళు అని చెప్తున్నారు. తద్భృత్య గాత్ర స్పర్శే అంగ సంగమం అంటే ఆయన బాడీ ఎలా వాడతారంటే మిగతా డివోటీస్ ని టచ్ చేయడానికి, అంటే ఆయన అసోసియేషన్ అని చెప్పడానికి చెప్తున్నారు అనమాట. ఆయన డివోటీస్ తో అసోసియేట్ అవ్వడానికి వాడతారు, ఇంకా వాళ్ళని ఆలింగనం చేసుకోవడానికి వాడతారని చెప్తున్నారు అనమాట. ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే అంటే ఆయన ఘ్రాణం అంటే ముక్కు అనుకున్నాం కదా, ముక్కుని ఎలా వాడతారంటే పాద సరోజ సౌరభే అంటే భగవంతుడి పాదాల దగ్గర వేసిన పువ్వుల సువాసన పీల్చడానికి వాడతారంట. మనకి ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళినా కూడా మనకి పువ్వులు సువాసన చూడటానికి ఆఫర్ చేసిన పూలు మనకి చూపిస్తారు కదా, సో అట్లా వాడతారని చెప్తున్నారు అనమాట. ఇంకా మనం నాలుక గురించి చెప్పుకున్నాం కదా, శ్రీమత్ తులస్యా రసనాం తదర్పితే అంటే మన తులసి ఆకు వేసిన ప్రసాదం మనం భగవంతుడికి అర్పిస్తాం కదా, అది ఆయన సేవించడానికి ఆయన నాలుక వాడతారని చెప్తున్నారు అనమాట. సో దీంట్లో మనం 4 తెలుసుకోవచ్చు: కళ్ళు ఎలా వాడుతున్నారు, బాడీ ఎలా వాడుతున్నారు, ఇంకా ముక్కు ఎలా వాడుతున్నారు, నాలుక ఎలా వాడుతున్నారు అనేది సెకండ్ శ్లోకంలో చెప్పారనమాట. థ్యాంక్ యూ మాతాజీ, అర్థమైంది. అదే కొద్దిగా 1-2 మిస్ అయిపోయాను మళ్ళీ. ఓకే, సారీ మాతాజీ, అలా స్పీడ్ గా చెప్పుంటా నేను. లేదు పర్వాలేదు, అంటే కొంచెం ఆ చిన్న పాయింట్ అర్థమైపోతే సరిపోతుంది కదా మాతాజీ, అందుకని నోట్ చేసుకుని. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. కుటుంబ కుమారి మాతాజీ, సారీ మీరు హరే ఏదో కృష్ణ అడుగుతున్నారు. మాతాజీ. అదే ఏం లేదండి, అదే నవవిధ భక్తి అన్ని ఈయన దగ్గర ఉన్నాయి కదండి. అవునవును, నవవిధ భక్తి ఈయన దగ్గర నేర్చుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఆయన ఇంకా ఎక్కువ అన్ని ఆయన బాడీలో ప్రతి పార్ట్ ని ఎలా వాడుతున్నారు కూడా చెప్పారు కదా. అదే అండి. హరే కృష్ణ. ఇవన్నీ కూడా నవవిధ భక్తి కవర్ అయిపోద్ది అనమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, ఇవన్నీ
ఇవన్నీ దీంట్లో కవర్ అయిపోతాయని అన్ని చేసేస్తున్నారు. అవును, కరెక్ట్. దుర్గా మాతాజీ. ఇంకా ప్రకాష్ ప్రభు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు అంబరీష్ ది కథ భాగవతంలో ఏ ఏ క్యాంట్ లో ఉంది? 9వ స్కందంలో ఉంది ప్రభు. 9వ క్యాంట్ లో ఉంది. ఉమ్. మాతాజీ అది లింక్ పెట్టలేదు మాతాజీ, అది యూట్యూబ్ లింక్ పెట్టండి. ఈ 9వ క్యాంటోనా? ఆ గ్రూప్ లో యూట్యూబ్ లింక్ ఇప్పుడు ఇది మీరు అప్లోడ్ చేసేది యూట్యూబ్ లో పెడతాను. అది నిన్న పెడతా అన్నారు, పెట్టలేదు. ఈ రోజు పెడతాను. అది డయాగ్రామ్ కూడా పెట్టలేదు మాతాజీ. అది అవన్నీ ఈ రోజు పెడతాను ప్రభు. వచ్చింది మాతాజీ నిన్న యూట్యూబ్ లో మీది, నేను చూశాను. అంటే అది అప్లోడ్ అయి ఉంటుందేమో, నేను లింక్ పెట్టలేదు. మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే నేను ఒకసారి ప్లేలిస్ట్ షేర్ చేస్తా అని చెప్పాను కదా, ఈ రోజు చేస్తాను నేను ప్రభు. షేర్ చేయండి మాతాజీ, ప్లేలిస్ట్ ఈ రోజు చేస్తాను ప్రభు. ఓకే మాతాజీ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ ప్రభు. మాతాజీ. దండవత్సరం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాట్లాడొచ్చా మాతాజీ? సంగీత మాతాజీ రైస్ చేశారు, ఒకసారి నా ప్రశ్న చూసుకొని మీరు చెప్తారు కానీ. సంగీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అసలు ఏకాదశి ఎందుకు అంత స్పెషల్ అయిన, అసలు ఏకాదశికి ఆ డేకి కృష్ణుడికి ఎందుకు అంత ప్రీతి అన్నది నాకు ఒకసారి తెలియజేస్తారు. ఏకాదశి అయితే మనం దానికి పెద్ద కథ ఉంటది మాతాజీ. ఏకాదశి అనే ఆవిడ ఎలా పుట్టారు, అప్పటి నుంచి ఏకాదశి ఎందుకు చేస్తున్నాం అనేది మనం మేబీ నేను ఒకరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఏకాదశి ఇన్ జనరల్ చెప్పాలంటే మన సెన్స్ కంట్రోల్ కోసం అన్నమాట. మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం అన్నమాట. మనం ఇంకా ఉపవాసం అంటే ఏంటంటే, ఉపవాసం దేని నుంచి ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ మాత్రమే కాదు, మన ఆలోచనలన్నీ ఉపవసించి మనం భగవంతుడి మీద ఎక్కువ ధ్యాస పెట్టుకోవడానికి ఏకాదశి చేస్తాము. ఇది దానికి వెనకాల ఒక పెద్ద కథ ఉంటుంది అనమాట. ఏకాదశి అనే ఆవిడ ఎలా పుడతారు, ఒక్కోసారి యుద్ధం జరుగుతుంటే ఆవిడ వచ్చి కృష్ణుడిని కాపాడతారు, అట్లాంటి ఒక కథ ఉంటుంది. అది మనం ఒకరోజు చెప్పుకుందాం డీటెయిల్ గా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. దేవశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ. ఇప్పుడు మనము పారాయణ అంటే ఇప్పుడు ద్వాదశి గడియలు అయిపోయి త్రయోదశి వస్తున్నందుకు రాకముందుకు చేయాలనా ఎట్లా మాతాజీ? దాని గురించి ఒకసారి ఎప్పుడు డౌట్ ఉంటుంది నాకు. అయితే మనకి ఏకాదశి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఏకాదశి ఒక యాప్ కూడా ఉంటుంది, నేను మీకు షేర్ చేస్తాను ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే. లేకపోతే మీరు ఏ మన ఇస్కాన్ సైట్స్ లో అన్నిట్లో ఉంటుంది అనమాట. ఏకాదశి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ద్వాదశి మనకి జనరల్ గా క్వశ్చన్, ఇప్పుడు మనను పారాయణ చేయమంటారు కదా, అంటే ప్రసాదం తీసుకోమంటారు కదా, ఈ టైం లోపలనే తీసుకోవాలంటారు కదా, ఆ టైం లోపల తీసుకోవాలా, టైం అయిపోయినా తీసుకోవాలా? అంటే ఆ టైం అయిపోతుంది అంటే ద్వాదశి అయిపోయి త్రయోదశి వస్తుందని దాని అర్థం, అట్లా అడుగుతున్నాం. అది కాదు మాతాజీ, నేను అదే చెప్తున్నాను. మనకి ఏకాదశి మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే, మనం బ్రహ్మ ముహూర్తంలో ఏకాదశి ఏ రోజైతే ఉంటుందో, చాలా మంది ముందు రోజు వెనక అలా చేస్తూ ఉంటారు కదా. మనకి ఇస్కాన్ లో ఎలా చేస్తారంటే, మనకి బ్రహ్మ ముహూర్తంలో ఏకాదశి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మాత్రమే మనం ఏకాదశి చేస్తాం అనమాట. సో ఏకాదశి అయిపోయిన తర్వాత మనకి 24 hours ఏకాదశి ఉంటుంది. తర్వాత మనకి పారణ టైం అని ఇస్తారనమాట ద్వాదశి వచ్చిన తర్వాత మనకి 2 hours పారణ టైం ఉంటుంది. ఆ 2 hours లోపలే మనం విరమించుకోవాలన్నమాట. మనం వ్రతం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆ గడియల్లోనే మనం విరమించుకోవాలి. ఎలా విరమించుకోవాలంటే, మీరు నిర్జల్ చేశారంటే ఆ టైంలో మీరు నీరు తీసుకొని విరమించుకోవచ్చు. అంటే ఇప్పుడు మన దుర్వాస ముని స్టోరీలో కూడా మన అంబరీష్ మహారాజు నీరు తీసుకొని విరమించారు కదా, అలాగా. అండ్ లేకపోతే మీరు ఆల్రెడీ నీరు తీసుకున్నారు అంటే గనక ఫ్రూట్స్ తీసుకొని, లేదంటే పాలు అట్లాంటివి తీసుకొని విరమించవచ్చు అనమాట. ఆ 2 గంటలు 2.5 గంటలు ఇస్తారు. కొన్ని ఏకాదశులకి మాత్రమే కొంచెం అరగంట మాత్రమే ఉంటుంది, అది ఒకటో రెండో ఏకాదశులకే ఉంటుంది. మిగతా అన్ని ఏకాదశులకి 2 hours ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైం కూడా మనకి ఇస్తారు, పారణ టైం అని ఉంటుంది అనమాట. అది ద్వాదశి రోజు వస్తుంది. ఆ టైము మనం పాటించాలన్నమాట. ఎవరైతే వ్రతం చేస్తున్నారో ఆ టైంలోనే విరమించాలి, వ్రత ఫలితం ఉండాలంటే మాత్రం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. అయితే ఈరోజు పండగ కదా, తొందరగా క్లోజ్ చేసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. హరే కృష్ణ మాతాజీ.